ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, భార్యాభర్తల మధ్యలో మూర్ఖత్వం అంటారు కదా, దీనికి గనక మనము ప్లేస్ ఇచ్చామనుకోండి పరిణామాలు అనేవి ఎలా ఉంటాయి? చాలా ఫ్యామిలీస్లో మనం చూస్తూ ఉంటాం, నేనంటే నేను, నువ్వంటే నువ్వు అన్నట్టుగా అలానే ఉంటారు. ఇద్దరు కూడా సమానంగా ఉంటారు, ఎక్కడ తగ్గరు. ఏదైనా గొడవ వచ్చినా పెద్దవాళ్ళు అంటారు కదా, అమ్మాయి మీ ఆయన అరుస్తున్నప్పుడు నువ్వు కొంచెం తగ్గమ్మా, మీ ఆవిడ అరుస్తున్నప్పుడు నువ్వు కొంచెం తగ్గబ్బాయి అని అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఈ మూర్ఖత్వంతో నేనంటే నేను, నువ్వంటే నువ్వు అన్నట్టుగా రెచ్చిపోతూ ఉంటారు. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి చెప్తా నేను. మూర్ఖత్వం అనేది ఒక క్వాలిటీ, అదే బ్యాడ్ క్వాలిటీ. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేది ఇంకొకటి. ఇది పోటీ పంతం. ఇక్కడ వన్ సైడ్ న్యాయం ఉంటుందండి. ఆ వన్ సైడ్ న్యాయం ఉన్నవాళ్ళు పౌరుషంతో వాదిస్తూ ఉంటారు. ఈ రెండో వైపు ఖచ్చితంగా అన్యాయమే ఉంటుంది. వాళ్ళు వాదిస్తూ ఉంటారు, పట్టుదల. అర్థమైందా? ఆ రెండిటి మధ్యన జరిగే యుద్ధము ఎటన్నా వెళ్ళొచ్చు, అది ఎంత దూరమైనా వెళ్తుంది. అసలు జెన్యున్గా ఒక కారణం అనేది ఉంటుంది, ఒకవైపు అమ్మాయి అయినా అబ్బాయి అయినా. రెండోది పట్టుదల. అంటే నువ్వు తప్పు చేసినా సరే నువ్వు పట్టుదలతో వాదిస్తున్నావు. ఇక్కడ తప్పని తెలుసు అని కూడా నేను చెప్పను, తను చేసేది తప్పని కూడా తెలియకుండానే వాదిస్తూ ఉంటాడు. దాన్ని మూర్ఖత్వం అనొచ్చు. ఇటు ఒక పక్కన ఏంటి, ఇప్పుడు సమస్య జరిగినప్పుడు ఏదో ఒక పక్కన న్యాయం ఉండే తీరుతుంది కదా, అది ఇక్కడ ఒకవైపు ఉందనుకుందాం. అరే ఇది కరెక్టే కదా, నేను ఫాలో అవుతుంది, నేను చేసింది కరెక్టే కదా, ఇది ఎలా తప్పు అవుతుంది అని వాదన ఒకవైపు ఉంటుంది కదా. ఇద్దరికీ అర్థం అవ్వాలి, లేదా తప్పు చేసిన వాడికి, ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళకైనా తెలియాలి, విచక్షణ అనేది ఉండాలి. అరే నిజమే కదా, ఏదో ఒకవైపు న్యాయం అనేది ఉండాలి కదా, తను చెప్తుంది కూడా కరెక్టే అయి ఉండొచ్చు కదా, ఆలోచిద్దామనే విచక్షణ జ్ఞానం ఉండకపోవడం వల్ల వాదనలు పెరిగిపోతున్నాయి. కొంతమంది ఉంటారు మేడం, భర్తలు తెలివిగా మాట్లాడతారు, అడ్డగోలుగా కాదు, అది అర్థమైపోద్ది భార్యకి, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, అంటే మనం అక్కడికి ఏం మాట్లాడలేమంటారు ఎక్కడికక్కడ. అదే అది ఈగో, దౌర్జన్యం. ఎంత కాదన్నా పెద్దాడు, ఎంత కాదన్నా భర్త అని తగ్గుతూ ఉంటుంది ఇవిడ. అలా తగ్గించేయాలని చెప్పి దౌర్జన్యంతో మాట్లాడుతుంటాడు, వీలైతే కొట్టడం కూడా చేస్తుంటాడు. ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తున్నారు, తిరగబడి కొడుతున్నారు. అందుకే కదా విడిపోతున్నారు. ఇప్పుడు అతను కొట్టకూడదు, కొడితే కొడతారనే రోజులు వచ్చినప్పుడు ఎందుకు కొడుతున్నావు నువ్వు భార్యని? నీకు తెలుసు బయట ఎవరైనా కొడితే ఊరుకుంటారా నవీనా గారు? లాగి ఇంకో 4 కొట్టరు. సేమ్ ఇప్పుడు తరం మారిపోయింది, బయట సామాజిక పరిస్థితులు మారిపోయినాయి. గాంధీ గారి టైం కాదు ఇది. ఇక్కడ కొడితే ఒక చెంప రెండో చెంప చూపించమని చెప్పే అహింసా రోజులు కావవి. ఇప్పుడు నేను అన్నదే న్యాయం, నేను అన్నదే కరెక్ట్, నువ్వు కొడితే నేను కొట్టనా అనే రోజులు వచ్చినప్పుడు నువ్వు కొడితే కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది కూడా ఒక టైప్ ఆఫ్ మూర్ఖత్వమే. ఇంకొకటి ఏంటంటే, ఎంత చెప్పినా వినరు, ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు చెప్పినా వినరు, మన దారికి రారు. అది ఒక పెద్ద మూర్ఖత్వం. ఏంటంటే నాదే కరెక్ట్, నేను చెప్పిందే వినాలి. అంటే తనకు తెలుసు అది రాంగ్ అని, తను కరెక్టే చెప్తుందని తెలిసి కూడా వినరు. ఇంకొకటి తెలియకుండా కూడా జరుగుతుందండి అది. ఇప్పుడు అతను చేస్తున్నది రాంగ్ అని తెలియకపోవచ్చు అతనికి, తను చేసిందే కరెక్ట్ అనుకునే మూర్ఖత్వంలో ఉంటుంది. అదే మూర్ఖత్వం. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సిల్లీగా ఉండొచ్చు మేబీ. దోశ పిండి వేస్తారు మీరు తవా మీద, వేసిన తర్వాత ఎటు తిప్పుతారు నాకు చూపించండి ఒకసారి. ఇప్పుడు ఇలా వేస్తాం మేడం, అంటే మీరు ఇలా తిప్పుతారు కదా, ఇలాగే కదా, రైట్ సైడ్ తిప్పుతారు. కొంతమంది ఇంకో పక్కకి తిప్పుతారు, ఇలాగా లెఫ్ట్. మరి అది ఎటువైపు తిప్పినా దోశ పడుతుంది దాని మీద. కానీ ఏదైనా సరే గడియారం ఎట్లా తిరుగుతుంది, క్లాక్ వైజ్ లో తిరుగుతుంది కదా. మరి ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో గడియారాన్ని తిప్పగలమా మనం? అలాగే దోశ కూడా మీరు చెయ్యి వాటం ఎట్లా ఉంటుంది, మనం పిండి వేయంగానే తిప్పుతాం ఇటో ఇటో. ఈవిడ అనుకుంటుంది ఇది కరెక్ట్ కదా అనుకుంటుంది, అతను అనుకుంటాడు అదే కరెక్ట్ అనుకుంటాడు. అంటే ఎవరు నమ్మింది వాళ్ళకి కరెక్ట్. అలాగే ఈ తప్పు చేస్తున్నాను అని తెలియకుండా కూడా అది నాదే కరెక్ట్ అంటాడు. తన మైండ్కి అది కరెక్ట్. ఒక్కొక్కళ్ళు అంట నీ మెదడు తిరగేసి పెట్టాడు దేవుడు అంటాం, అంతే కదా. మనం ఇలా చేస్తే అవతల వాళ్ళు అలా చేస్తున్నప్పుడు అలాగే అంటాం. సాధారణంగా 9 మంది ఇలా చేస్తే ఒకళ్ళు అలా చేస్తే కూడా అంటాం మనం. అది వాళ్ళు గ్రహించాలి, నిజమే కదా 9 మంది ఇలా చేశారు, నేను ఇలా చేస్తున్నాను అంటే మేబీ తప్పు అయి ఉండొచ్చు అని ఇదికి రారు. అహం అనమాట. ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకోరు.
ఇక్కడ చెప్తా నేను, తెలిసి చేస్తారు నెక్స్ట్ టైము. అప్పటి వరకు తెలియకపోయినా నాదే కరెక్ట్ అంటాడు. తెలిసిన తర్వాత ప్రూవ్ చేసిన తర్వాత కూడా అలాగే చేస్తున్నాడంటే అది మూర్ఖత్వం, అహంకారం. దానివల్ల సంసారంలో ఏమవుతుందంటే మామూలుగా నవీన గొడవలు, మామూలుగా ప్రతి దాంట్లో వస్తున్నాడు అనుకుందాము, నువ్వు ప్రతిదీ తేడాగానే చేస్తావు, నువ్వు రావద్దు అంటున్నాడు. కోపం, గొడవలు. ఆ గొడవలు ప్రతిసారి ప్రతిరోజు కొన్నిసార్లు జరుగుతూ ఉంటే అంటే ఇక్కడ ఒక తెలిసిన తనానికి ఒక మూర్ఖత్వానికి మధ్య జరిగే పోరాటం ఇది. అంటే తెలిసి తెలియక కూడా ఉంటుందంట. ఒకళ్ళదైతే న్యాయం ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఒక సైడ్ కరెక్ట్ గానే ఉంటుంది. ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు న్యాయం వన్ సైడ్ ఉంటుంది కదా, రెండో వాళ్ళు తప్పు చేసి కూడా నాది కాదు అని అంటారు. అంటే వన్ సైడ్ న్యాయం ఉండే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా వన్ సైడ్ కరెక్ట్ ఉండే ఉంటుంది, రెండో వైపుదే కదా తప్పు. అలాంటప్పుడు వాళ్ళు సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే గొడవలే. ఈ గొడవలు ప్రతిరోజు ఎన్ని జరుగుతాయో తెలుసా మీకు? దాదాపు 10, 20, 30 వరకు జరగచ్చు రోజుకి. ప్రతిదానికి అట్లే తేడా వస్తుంది, ప్రతి చోట వస్తుంది. ఆ వస్తున్నప్పుడు నన్నే అబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి నాలో ఏదో, నా పనిలో ఏదో తేడా ఉంది. నిన్ను అనట్లేదు, నీ పనిలో ఏదో తేడా ఉంది. నా పనిలో తేడా చూపిస్తున్నారు కాబట్టి పదే మేబీ ఇది రాంగ్ అయి ఉండొచ్చు, ఇది మార్చుకుందాము అనే మంచి లక్షణము ఉండదు. నేను ఒకటి అడుగుతాను మేడం, దీనికి నాకు చెప్పండి. నా అంటే జనరల్ అంటే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, భార్య భర్త కూడా. వాళ్ళకి సమయం లేదు మాట్లాడుకోవడానికి. పొద్దుట వెళ్తారు, సాయంత్రం వస్తారు, మళ్ళీ వంట, తినడం, పడుకోవడం, మళ్ళీ పొద్దుట లెగడం, రెడీ అవ్వడం, ఇదే ఉంది. కూర్చొని మాట్లాడుకునే సమయమే లేదు. కొంతమంది నిజంగానే అలా ఉన్నారు కదా, టైం నేను మరి ఏదో టైం దొరికింది, అది ఉదయమా, టిఫిన్ తినే టైమా, తెల్లవారుజామున అనేది పక్కన పెడితే టైం దొరికింది, ఏదో మాట్లాడుతున్నాము, ఇంకా ఫైర్ అక్కడి నుంచి భర్త. ఏంటంటే నీకు ఇప్పుడు టైమా, ఇది టైమా మాట్లాడడానికి అంటే, మరి మనకు టైం ఎక్కడుంది మాట్లాడడానికి, దొరికింది కదా మాట్లాడుకుంటున్నాం అని భార్య వాదన ఉంటుంది. మరి ఇప్పుడు ఇది కూడా మూర్ఖత్వం అనుకోవాలా? అంతే. ఇప్పుడు మాట్లాడుకుంటే కూడా మళ్ళీ అక్కడ కూడా పొసగదు ఇద్దరికి. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తావు, నువ్వు ఒకటి చెప్తే నేను ఒకటి చెప్తాను. అక్కడ కూడా సమన్వయం కుదరదు. అభిప్రాయం అనేది ఏకాభిప్రాయం అవ్వదు అక్కడ. నా అభిప్రాయం ఇలా ఉంటుంది, ఇది ఇలా చేయాలి, రేపు పొద్దున్న వెళ్దాము అనుకుంటాం అనుకోండి, నేను అభిప్రాయం వెలిపిస్తాను, కాదు తప్పు, నాదే కరెక్ట్, ఇదే చేద్దాం అంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఇవిడికి బాధ ఎంత కలుగుతుంది ప్రతిసారైనా చెప్పండి. ప్రతిసారి మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 50 ఏళ్ళు బతికామనుకుందాం, 50 సంవత్సరాలు అలాగే జరిగితే ఎంత బాధ అండి అసలు. ఇంకొకటి, ఇంట్లో గడిచేదేలా, ఇంట్లో నడిచేదేలా, ప్రతిది నీ పెత్తనమే. చిచ్చి ఇతనితో ఇంతే, లేకపోతే ఈ మనిషితో ఇంతే అని వదిలేస్తే అన్ని డ్యామేజ్లే జరుగుతుంటాయి. నెట్ రిజల్ట్ ఆ డ్యామేజ్ని నేనెందుకు ఫేస్ చేయాలి అనేది భావన పట్టి పీడిస్తుంది రెండో వాళ్ళకి. అది నీకు ఎందుకు అర్థం కాదు, అదే మూర్ఖత్వం. అట్లా మారని మనుషులతో మనం ఎలా బ్రతకాలి అని అంటే, ఇద్దరు కలిసి చేసే పని ఒకటి ఉంటుంది, నీది నీకుంటుంది, నాది నాకుంటుంది. ఇద్దరం కలిసి ఇంటికి చేసేవి కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు నేనేం చెప్తున్నానంటే, నా సొంత విషయాల్లో నేను ఎవ్వరి సలహా నాకు వద్దు. ఎవరే ఉంది పోనీ, భార్య అనుకో, భర్త అనుకో, వాళ్ళ సలహా నాకు వద్దు. ఎందుకంటే అబ్వియస్లీ తేడాగానే చెప్తారు. నేను ఇలా అంటే వాళ్ళు ఇలా అనొచ్చు, కుదరకపోవచ్చు, సమానం అడగటం దండగ కదా, మనం చేసుకోవటం బెస్ట్. అదే అవతల వ్యక్తి కూడా తను చేసుకోవటం బెస్ట్. మళ్ళీ కుదరదు, నువ్వు అడుగుతావు, నేను మంచి సలహా ఇస్తుంది, నీకు నచ్చదు, మళ్ళీ నువ్వే చేసుకుంటావు, లేదు అసలు నువ్వు అడగవు, అలాంటప్పుడు కూడా వేస్ట్ కదా. అలాంటప్పుడు నీ ఆలోచన ప్రకారం నీ వరకు మాత్రం వర్తించేవి మాత్రమే చేసుకో, నాకు వర్తించేవి మాత్రమే నేను చేసుకుంటాను. ఇద్దరు కలిసి చేసేవి ఇంట్లో చాలా ఉంటాయి. ఆ విషయాల్లో ఇద్దరు కూడా నేను చెప్పేది పాటించుకోండి, ఒక నిర్ణయానికి వచ్చి చేయండి. నాదే చేయి, నీదే చేయి అని మూర్ఖత్వానికి పోయారంటే కొంప నాశనం అవుతుంది, పిల్లల భవిష్యత్తులు సర్వనాశనం అవుతాయి. కాబట్టి ఈగోస్ని వదిలిపెట్టండి, మూర్ఖత్వాన్ని వదిలిపెట్టండి. ఇంటిని, పిల్లల్ని, ఫ్యూచర్ని గుర్తుపెట్టుకుని ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి, అంటే మధ్య మార్గం ఇందాక కూడా చెప్పాను నేను, ఆ మధ్య మార్గంలో ఆలోచించి ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు? అది నీది కాదు, నాది కాదు, ఇంటికి సంబంధించింది, పిల్లలకు సంబంధించింది. మీరు కాంప్రమైజ్ అవ్వక తప్పదు. భర్తదే వినాలా, భార్యదే వినాలా అనేది ఇక్కడ కుదరదు. ఇద్దరి ఆలోచనలు అక్కడ పెట్టండి, రెండు కలుపుకొని మీరు ముందుకు వెళ్లాల్సిందే. లేదా 4 నిర్ణయాలు చేయండి, 4గిట్లో ఒకటి ఫిల్టర్ చేయండి, ఆ నిర్ణయం తీసుకోండి. ఇది బెస్ట్ మెథడ్. అంతేగాని అతనికే వదిలేయటం లేదా ఆమెకే వదిలేయటం, సర్వనాశనం చేసుకోవటం అనేది నాట్ కరెక్ట్. థ్యాంక్ యూ.